కిడ్నాప్ చేసిన దొండగులు హత్య చేసి డెడ్ బాడీని పెట్రోల్ పోసి దహనం చేశారు. శుక్రవారం రోజు ఉదయం 5 గంటలకు గుర్తు తెలియని దొండగులు ఆందోళ్ డబుల్ బెడ్రూమ్ వద్ద స్కూటీపై వెళ్తున్న చాకలి మల్లేశంను కిడ్నాప్ చేసి కారులో తీసుకుని వెళ్లారు. ఈ రోజు ఉదయం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనపూర్ గ్రామం చెరువుగట్టుకు చాకలి మల్లేశం మృతదేహం లభ్యమైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మల్లేశం మృతదేహం పోలీసులు గుర్తించారు. మల్లేశంను హత్య చేసిన దొండగులు మృతదేహాన్ని పెట్రోల్ పోసి దహనం చేశారు. జోగిపేటకు చెందిన మల్లేశం సంవత్సరం క్రితం ఆందోళ్ గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ రావడంతో భార్య పిల్లలతోటి కలిసి జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. జోగిపేట పోలీస్ స్టేషన్ వద్ద మృతుడు మల్లేశం లాండ్రీ షాప్ నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మల్లేశంను హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మాది రామన్పేట్ మండల్, మెదక్ డిస్టిక్ రామన్పేట్ మండల్ కోనాపూర్ విలేజ్లో ఇక్కడ చెరువు దగ్గర అంటే అతను చాకలి మల్లేశంగా గుర్తించారు. ఆయనను తీసుకొచ్చి ఎక్కడో మర్డర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చెరువు దగ్గర పడేసి దాన్ని అంటిపెట్టడం జరిగింది. పూర్తిగా బాడీ ఏం అంటుకోలేదు. మరి వాళ్ళు పూర్తిగా వీళ్ళ సమాచారం నిన్న కూడా స్క్రోలింగ్లో వచ్చినాయి మిస్సింగ్ అనేది. మరి బాడీ ఇక్కడ ఉన్నది, దీన్ని తీసుకొని పోవాలని చెప్పి జోగిపేట మా రజక కులస్తులను, ఆయన రజకుడని తెలిసింది, రజక కులస్తులను కోరుతున్నాము. మరి ఇటు మర్డర్పై ఎవరు ఏం అలా చేశారో దాన్ని పూర్తిగా సరైన విచారణ చేపట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరణ చేపట్టి వీళ్ళను చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించి మరి అజేయాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని.